శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో టెస్ట్ సిరీస్ మొత్తానికి జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. స్టార్ బౌలర్ ఎడమకాలి నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో బీసీసీఐ వైద్య బృందం విశ్రాంతి తీసుకోవాలని రెస్ట్ ఇచ్చింది. నిజానికి టెస్ట్ సిరీస్కు ఎంపిక చేసినప్పుడే బుమ్రా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉందని సెలెక్టర్లు కండిషన్ పెట్టారు. ఆ తర్వాత బుమ్రా ఫిట్గా ఉన్నాడని కూడా కథనాలు వచ్చాయి. దీంతో శ్రీలంకతో సిరీస్లో భారత జట్టు బౌలింగ్ విభాగం మరింత పదునెక్కుతుందనే చర్చ జరిగింది. ఇంతలోనే భారత జట్టుకు షాక్ తగిలింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సమయంలోనే స్టార్ బౌలర్ గాయపడ్డాడు. తొలి 2 మ్యాచ్ల్లో ఆడినప్పటికీ ఆ తర్వాత ఆఖరి మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. మోకాలి నొప్పి కారణంగానే బరిలోకి దిగలేదు. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు జరిగిన ఆఫ్ఘాన్తో ఏకైక టెస్ట్లోనూ జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లకు దూరంగా ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో శ్రీలంకతో సిరీస్ భారత్కు చాలా కీలకం. ఫైనల్ రేస్లో నిలవాలంటే ప్రతి సిరీస్లోనూ సత్తా చాటాల్సిన పరిస్థితే ఉంది. ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో భారత్ 7 గెలవాలి. లేదంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడం కష్టం. ఇలాంటి సమయంలో బుమ్రా సేవలు కోల్పోతే భారత్కు మైనసే అని టీం మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది. శ్రీలంకతో సిరీస్కు బుమ్రా ప్లేస్లో ఎవరు ఎంపికవుతారనేది ఆసక్తి రేపుతోంది. షమీని సెలెక్టర్లు ఎలాగూ పట్టించుకోవడం లేదు. ఆకాశ్దీప్ మాత్రం ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేస్తున్నాడు. దీంతో ఆకిబ్ నబీ రేస్లోకి రావచ్చనే చర్చ జరుగుతోంది. గతంలో రంజీ సీజన్లో ఆకిబ్ నబీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీజన్లో 60 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీని జమ్మూ కశ్మీర్ అందుకోవడంలో కీలకంగా నిలిచాడు. భారత్ ఏ జట్టు తరఫున శ్రీలంకలో పర్యటించిన అనుభవం ఉంది. రేస్లో యష్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఈ విదర్భ ప్లేయర్ కూడా భారత ఏ జట్టు తరఫున శ్రీలంకలో పర్యటించాడు. ఇటీవలే జింబాబ్వే టూర్లోనూ అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియా తరఫున టీ20లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 32 మ్యాచ్ల్లో 93 వికెట్లు సాధించాడు. భారత టెస్ట్ జట్లో చోటు కోసం అన్షుల్ కాంబోజ్ కూడా ఎదురు చూస్తున్నాడు. గతేడాది ఇంగ్లాండ్తో సిరీస్లో అన్షుల్ కాంబోజ్ అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఓల్డ్ ట్రాఫోర్డ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే గత ఐపీఎల్ సీజన్లో మాత్రం ఆకట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరిశాడు. 14 మ్యాచ్ల్లో 21 వికెట్లు సాధించాడు. భారత్ ఏ జట్టు తరఫున శ్రీలంక ఏ జట్టుతో రెడ్ బాల్ మ్యాచ్లోనూ బరిలోకి దిగిన అనుభవం అన్షుల్ కాంబోజ్కు ఉంది.